హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం జాతక కథల సిరీస్లో యాచన అనే కథ చెప్పుకుందాం. పూర్వం బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఒక పల్లెటూరి కుటుంబంలో జన్మించాడు. అతని పేరు సోమదత్తుడు. సోమదత్తుడి తండ్రి అతి బీదవాడు. తనకున్న కుంట పొలాన్ని సేద్యం చేసుకుంటూ ఎలాగోలా జీవనయాత్ర సాగించేవాడు. సోమదత్తుడు కాలక్రమంలో పెరిగి పెద్దవాడయ్యాడు. తన తండ్రి కుటుంబ పోషణ కోసం పడే శ్రమ చూసి అతను ఎంతగానో విచారించాడు. తన తల్లిదండ్రులను సుఖపెట్టడానికి అతనికి ఒక్కటే మార్గం కనిపించింది. అదేమంటే తాను ఎక్కడనైనా ఏదో ఒక విద్య నేర్చుకొని కొలువులో ప్రవేశించడం. నిజానికి తాను కూడా పొలంలో తండ్రితో పాటు కష్టపడవచ్చు. కానీ తమకు ఉన్న పొలం కొంచెమే కాబట్టి ఫలితం ఉండదు. అందుకని సోమదత్తుడు తండ్రితో, నేను తక్షశిలా నగరానికి వెళ్ళి ఏదైనా విద్య నేర్చుకుంటాను అని అడిగాడు. తండ్రి సమ్మతించాడు. సోమదత్తుడు వెంటనే తక్షశిలకు వెళ్ళాడు. ఒక గురువు వద్ద శుశ్రూష చేసి విద్య నేర్చుకొని తిరిగి స్వగ్రామానికి వచ్చాడు. తన తండ్రి ఎప్పటిలాగే తనకు గల 2 ఎద్దులతో ఆ కుంట పొలమే సాగు చేస్తూ ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకు శరీర శ్రమను చేస్తున్నాడు. ఇది చూసి సోమదత్తుడు ఇక ఒక్క క్షణం కూడా ఉపేక్షించరాదని నిశ్చయించుకున్నాడు. ఆ తరువాత రోజే బయలుదేరి కాశీ నగరానికి వెళ్ళాడు. అక్కడ రాజు దగ్గర కొలువులో ప్రవేశించాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే సోమదత్తుడి తండ్రి వద్ద ఉన్న 2 ఎద్దులలో ఒకటి అనుకోకుండా మరణించింది. ఎన్నో సంవత్సరాలుగా తనను పోషిస్తూ తన చేత పోషించబడుతూ ఉన్న ఎద్దు అకాల మరణం పొందేసరికి సోమదత్తుడి తండ్రికి ఒక చెయ్యి పడిపోయినట్లయింది. తన కొడుకు ప్రయోజకుడై రాజుగారి వద్ద కొలువు చేస్తున్నాడు కదా, రాజుతో చెప్పి ఒక ఎద్దును ఇప్పించకపోతాడా అనే ఉద్దేశంతో సోమదత్తుడి తండ్రి వెంటనే కాశీనగరానికి వెళ్ళాడు. వెళ్ళి సోమదత్తుణ్ణి కలుసుకొని తనకు జరిగిందంతా చెప్పాడు. జరిగిందంతా విన్నాక సోమదత్తుడు తండ్రితో, నాన్న, అమ్మ, నువ్వు ఇద్దరూ పెద్దవాళ్ళైపోయారు. ఆ కాస్త భూమి కోసం మీరు ఎందుకు తాపత్రయపడతారు? మీరు కూడా వచ్చేసి నా దగ్గరే ఉండండి. నేను రాజు కొలువులో ఉద్యోగం చేస్తున్నాను. ఇక్కడ మనకి బాగా గడిచిపోతుంది అని అన్నాడు. దానికి తండ్రి సుతరాము ఒప్పుకోలేదు. నేను పోతే ఆ గడ్డ మీదనే పోవాలి. ఆ భూమిని వదిలిపెట్టి నేను రానే రాను. ఇంకొక ఎద్దును ఇప్పించావంటే మడి దున్నుకుంటూ హాయిగా కాలక్షేపం చేస్తాను. నాకు అక్కడ ఉండే శాంతి ఇక్కడికి వస్తే ఉండదు అని అన్నాడు. సోమదత్తుడు కొలువులో చేరి కొద్ది రోజులే అవ్వడం వల్ల అతని వద్ద ఎద్దును కొనడానికి కావలసినంత డబ్బు లేదు. రాజును యాచించడం భావ్యంగా ఉండదు. నిన్నగాక మొన్ననే వచ్చి అప్పుడే చేయి చాస్తున్నాడని రాజుగారు అనుకునే ప్రమాదం కూడా ఉంది. అందుచేత అతను తండ్రితో, నేను రాజును ఎద్దు కోసం యాచిస్తే నీకు ఎద్దుతో ఏం పని, నువ్వు ఎవరి కోసం అడుగుతున్నావు అని నన్ను 1,00,000 ప్రశ్నలు వేస్తారు. అదీకాక కొలువు చేసేవారు యాచించడం ధర్మం కాదు. నీకు ఈ బాధలేవీ లేవు. ఉన్న సంగతి అంతా చెప్పి ఒక ఎద్దును దయచేయించమని అడుగు. దీనికి తండ్రి ఒప్పుకోలేదు. నాయన, నేను పల్లెటూరి వాణ్ణి, అందులోనూ ముసలివాణ్ణి. నాకు నాగలి పట్టడం తప్ప మరింకేమీ తెలియదు. ఎక్కడ రాజుగారు, ఎక్కడ దర్బారు, ఎక్కడ పేద రైతునైనా నేను. నాకు ఆ సభలోకి అడుగు పెడితే నా నోటి నుంచి ఒక్క మాట కూడా రాదేమో. రాజుగారితో ఎలా మాట్లాడాలో, ఆ మర్యాదలేమిటో నాకేమైనా తెలుస్తాయా? వద్దు వద్దు, అది నా వల్ల అసలు అయ్యే పని కాదు. ఎలాగోలా నువ్వే నా పని సానుకూలం చేసి పెట్టాలి అని ఆయన కొడుకుతో అన్నాడు. వెంటనే సోమదత్తుడు కాసేపు ఆలోచించి, దాని గురించి నువ్వు ఏమీ ఆలోచించకు.
నేను నీకు ఒక పద్యాన్ని రాసి ఇస్తాను. దాన్ని నువ్వు ఒక 2 రోజులు వల్లెవేసి ఆ తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళి చదువు. నీ పని వెంటనే సానుకూలమవుతుంది అని సోమదత్తుడు తండ్రికి ధైర్యం చెప్పాడు. తరువాత అతను ఒక శ్లోకం రాసి తండ్రి చేత వల్లెవేయించాడు. ఆ శ్లోకం యొక్క భావం ఏమిటి అంటే, మహారాజా, నాకు 2 ఎడ్లుండేవి. వాటితో సేద్యం చేసుకునేవాణ్ణి. అయితే కాలం కలిసిరాక అందులో ఒక ఎద్దు చనిపోయింది. మీరు నా యందు దయచేసి ఒక ఎద్దును ఇప్పించండి అనేది దాని భావం. ఆ ముసలివాడు ఎంతో శ్రమపడ్డాడు. ఈ శ్లోకాన్ని కంఠస్థం చేసుకున్నాడు. తరువాత సోమదత్తుడు తన తండ్రిని తనతో పాటు రాజదర్బారుకు తీసుకువెళ్ళాడు. కొడుకు చెప్పిన విధంగా ఆయన రాజుకు, మంత్రులకు నమస్కారాలు చేసి చేతులు కట్టుకొని వినయంగా నిలబడ్డాడు. ఆ వెంటనే రాజుగారు, ఎవరు మీరు, మీకేం కావాలి అని అడిగాడు. అప్పుడు ముసలివాడు తన కొడుకు తనకు రాసి ఇచ్చిన శ్లోకాన్ని చదివాడు. కానీ కంగారులో శ్లోకం కొద్దిగా మారిపోయి దాని అర్థమే మారిపోయింది. సభికులందరూ నవ్వారు. సోమదత్తుడు తల వంచుకున్నాడు. ఎందుచేతనంటే అతని తండ్రి కంగారులో నాకు 2వ ఎద్దును ఇప్పించండి అనడానికి బదులు నా 2వ ఎద్దును తీసుకోండి అనేశాడు. రాజు వృద్ధుడితో, నీ ఎద్దును నాకివ్వడానికి ఇంటి నుంచి బయలుదేరి ఇంత దూరం నువ్వు ప్రయాణం చేసి వచ్చావా అని నవ్వుతూ అన్నాడు. మహారాజా, కావలిస్తే మీరు దాన్ని తీసేసుకోండి. దాని మూలానే ఇంత గొడవ వచ్చింది అంటూ జరిగిందంతా సోమదత్తుడి తండ్రి మహారాజుతో పూసగుచ్చినట్లు విన్నవించుకున్నాడు. సోమదత్తుడి నీటి వర్తనకు రాజు ఎంతో సంతోషించాడు. ఎందుకంటే తన కొలువులో ఉన్న వారంతా చిన్న చిన్న అవసరాలకు కూడా రాజును చీటికి మాటికి ఆశ్రయించేవారు. కానీ ఒక ఎద్దు అత్యవసరమైనప్పటికీ సోమదత్తుడు నన్ను అడిగే సాహసం చేయలేదు కదా అని రాజు అలా అనుకున్నాడు. దీంతో సోమదత్తుడి మీద మహారాజుకు మరింత నమ్మకం పెరిగింది. ఆ ఆనందంతో రాజు 1 కాదు 2 కాదు, ఏకంగా 8 జతల ఎడ్లను చక్కగా అలంకరింపజేసి సోమదత్తుడి తండ్రికి దానంగా ఇచ్చాడు. అంతేకాకుండా సోమదత్తుణ్ణి తన ఆంతరంగికుడిగా నియమించుకున్నాడు. దీంతో సోమదత్తుడు అతని తండ్రి ఎంతగానో సంతోషించారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.